మనం చూసినట్లయితే ఇవి డైరెక్షన్స్ ఎలా చేయాలంటే ముందు ఇట్లా ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు అనేవి ఇవి దిక్కులుగా ఉన్నాయి. వీటిని మనం నేర్చుకున్నట్లయితే దీన్ని బట్టి ఈ డైరెక్షన్స్ అనే లెక్కలు చాలా ఈజీగా చేయగలుగుతాం మ్యాప్ పాయింటింగ్లో. చూసినట్టయితే ఫస్ట్ లెక్క, ఒక వ్యక్తి ఉత్తరం దిశలో దిక్కు వేరు దిశ వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడివైపు తిరిగి కొంత దూరం నడిచి మరలా కుడివైపు తిరిగింది. కొంత దూరం నడిచిన తర్వాత ఎడమవైపు కొంత దూరం నడిచి చివరిగా కుడివైపుకు తిరిగి ప్రయాణిస్తున్నాడు. ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? చూసినట్లయితే ఫస్ట్ ఈ ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పుగా మ్యాప్ పాయింట్ లాగా పెట్టుకున్నాం. స్టార్టింగ్ పాయింట్ ఇది ఏ, ఇక్కడ సెంటర్ పాయింట్, ఇక్కడ బయలుదేరుతున్నాడు. ఫస్ట్ ఏం చేసిపోయాడు? ఉత్తరం దిశలో అంటే పైకి, ఉత్తరం దిశలో కొంత దూరం, తర్వాత కుడివైపు తిరిగి ఇట్లా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత కుడివైపు అంటే ఇటు, అంటే తూర్పు వైపు కొంత దూరం, తర్వాత కుడివైపుకి తిరిగేది. కొంత దూరం నడిచి మరలా కుడివైపు ఇట్లా తిరిగి ఇట్లా వస్తున్నప్పుడు కుడివైపుకి తిరిగాడు. అంటే ఇటు రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇట్లా కుడివైపుకి తిరిగి కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ ఎడమవైపు కంటే ఇటు తిరిగాడు. ఇటు నడిచిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కుడివైపుకి తిరిగి ప్రయాణిస్తున్నాడు. కుడివైపు కంటే ఇట్లా ఈస్ట్ ఫేస్కి చేసిన తర్వాత కుడివైపు అంటే ఇటు ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రయాణిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ స్టార్ట్ చేశాడు, పైకి వెళ్ళాడు, ఉత్తరం వైపు వెళ్ళాడు, మళ్ళీ రైట్ సైడ్కి తిరిగాడు, మళ్ళీ ఎడమ వైపు తిరిగాడు. ఇక్కడ చూసి ఇది ఏ పాయింట్గా, ఇది బి పాయింట్గా చూసుకున్నాం. ఉత్తరానికి వెళ్ళాడు, రైట్ సైడ్ తిరిగాడు, మళ్ళీ రైట్ సైడ్ తిరిగాడు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగాడు, మళ్ళీ రైట్ సైడ్ తిరిగాడు. ఇది ఏ దిశలో ఉందంటే దక్షిణం, అంటే కిందకి వస్తున్నాడు కాబట్టి కిందకి ఏదై దక్షిణం. ఇది ఒక మోడల్. ఒక వ్యక్తి తూర్పు దిశలో 30 మీటర్లు ప్రయాణించి తర్వాత ఉత్తరం దిశలో 10 మీటర్లు ప్రయాణించి మరలా తూర్పు దిశలో 20 మీటర్లు ప్రయాణించి తరువాత దక్షిణం దిశలో 10 మీటర్లు ప్రయాణించను. అయినా అతను మొదటి స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఇక్కడ సెంటర్ పాయింటింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ తూర్పు దిశలో అంటే తూర్పు ఇది, ఇటు 30 వచ్చాడు వీడికి. తర్వాత ఏముంది? ఉత్తరం వైపు 10 వెళ్ళాడు, అంటే పైకి నార్త్ వైపు 10 వెళ్ళాడు. మరలా తూర్పు దిశలో 20 వచ్చాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత తూర్పు ఏది? ఇటు కదా, ఇటు 20 వచ్చాడు. తర్వాత దక్షిణ దిశలో మళ్ళీ 10 వచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ పైకి 10 వెళ్ళాడు కదా, అట్లాగే కిందకి 10 వచ్చేసాడు. అయినా అతను మొదటి స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఈస్ట్ వైపుకి వచ్చాడు. ఈస్ట్ వైపు కరెక్ట్గా ఈ సెంటర్ పాయింటింగ్లోనే ఈస్ట్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎంత దూరంలో ఉన్నాడు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 ఉంది, పైన ఉన్న 20 కూడా ఇదే డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ చేసాడు, ఇట్లా పైకి ఇక్కడికి వచ్చాడు, ఈస్ట్ వైపు నార్త్కి వెళ్ళాడు, మళ్ళీ కుడివైపు తిరిగాడు, మళ్ళీ కిందకి రైట్ సైడ్ తిరిగాడు. ఇక్కడ నుంచి 30 అయినప్పుడు ఇక్కడ 20 అయినప్పుడు కూడా కింద కూడా 20. ఈ 30 ప్లస్ 20 అది టోటల్ ఎంత? 50. ఎక్కడున్నాడంటే తూర్పు వైపు ఉన్నాడు. ఇంకోటి చూసినట్లయితే ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 8 మీటర్లు ప్రయాణించిన తర్వాత నైరుతి దిశలో 10 మీటర్లు ప్రయాణించను. ఆయన మొదటి స్థానం నుండి ఎంత దూరంలో కలడు? ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నైరుతి, ఈశాన్యం,
వాయువు ఆ యజ్ఞం. అయితే ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి నార్త్కి 8 లేడు. ఇక్కడ నుంచి ఏం చేశాడు, నైరుతి దిశగా అంటే ఇట్లా నైరుతి దిశగా 10 వచ్చాడు. అయితే మనకి ఇక్కడ ఏం అడిగాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం కనుక్కోవాలి. దీనికి ఇది ఉంది, కరణము స్కేర్ ఈక్వల్ టు భుజము స్కేర్ ప్లస్ భుజము స్కేర్ రూట్. ఈ రూట్ అనేది ఈ ఫార్ములాతో వేస్తే మనకు వచ్చేసింది. కరణం ఎంత అంటే నైరుతి దిశకు వచ్చింది, ఇది కరణం అనుకుంటా. ఇది 10. కరణం అనేది 10 స్క్వేర్ ఈక్వల్ టు ఒక భుజం ఇచ్చాడు ఎంత, ఇది ఇది 8 స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100, 8 స్క్వేర్ అంటే 64, రూట్ 64 ప్లస్ భుజము స్క్వేర్. ఈ 64 ఇటు తీసుకొస్తాం, 100లో నుంచి 64 తీసేస్తాం, 36. ఇక్కడ భుజము స్క్వేర్ ఉంటుంది. ఈ 36ని ఈ భుజము ఇటు తీసుకొచ్చి 36 వస్తుంది. ఈ భుజము స్క్వేర్ ఉంది కదా, భుజము ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇటు తీసుకొస్తే రూట్ అవుతుంది, రూట్ 36 వస్తుంది. భుజాన్ని ఈ రూట్ తీసేస్తే ఎంత వస్తుంది, 36 అంటే 3 స్క్వేర్, రూట్లో నుంచి ఇది పోతుంది. అప్పుడు మిగిలేది భుజం ఎంత అవుతుంది, 6. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 6 మీటర్లు.